अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च స్వదేశో భువనత్రయం. మనము ఎక్కడున్నామంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భశ్చిత కశ్యపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అది అయిపోయింది. సో 1 లైన్ ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు. ఒక 2 శ్లోకాలకి 1 లైన్ ఆన్సర్ చెప్పుకొని దానిలో మళ్ళీ మనకు సామవేదం గారు ఏమి వర్ణించారో చూస్తూ వెళ్దాం. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ లైన్లో ఉన్నాము. ఈ లైన్కి ఇప్పుడు చెప్పుకోవాలన్నమాట. సో దీనికి ఏమంటున్నారు? అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అంటే సాదృశ్యము లేని అంటే వర్ణింపనలవి కాని చుబుకముతో, చుబుకము అంటే గడ్డం, మన చిన్న అంటాం కదా గడ్డం, చుబుకముతో విరాజిల్లుచున్న తల్లికి నమస్కారము. సో ప్రతి అంగాన్ని వర్ణిస్తున్న రూపవర్ణన అనమాట. ఫస్ట్ శ్లోకాలన్నీ కొన్ని శ్లోకాల వరకు రూపవర్ణన. ఆ రూపాన్ని ధ్యానించినా కూడా మనకి చాలా, అమ్మవారి నవ్వుని ధ్యానించినా జ్ఞానం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి కిరీటాన్ని ధ్యానిస్తే సూర్యమండలంలోని శక్తులన్నింటినీ ధ్యానించినట్టు అవుతుంది, మనకు ఆరోగ్యం మెరుగవుతుంది. అట్లా అన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి అమ్మవారి ఆభరణాలైనా, అమ్మవారి ఆయుధాలైనా, అమ్మవారి రూపమైనా ఏదైనా కూడా ధ్యానించదగ్గది విషయమే అన్నమాట. అన్నీ కూడా మంత్రస్వరూపమే. కాబట్టి మనం అలా ఫోటో కేసు చూస్తూ అలా కూడా ధ్యానించుకోవడం అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా బాధగా అనిపించింది అనుకోండి, కాసేపు అలా అమ్మవారి ఫోటో మీద కూర్చొని అలా చూస్తూ కూర్చున్నామంటే ఇంకా మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది, మనకి అలా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో మాట్లాడడం మొదలు పెట్టండి అని చెప్పాను కదా, లెటర్స్ రాయడం మొదలు పెట్టండి. అమ్మవారికి లెటర్స్ రాయడం మ్యూట్ పెట్టుకోమ్మా జ్యోతి. అమ్మవారికి లెటర్స్ రాయడము అలవాటు చేసుకోండి. దానివల్ల చాలా మీకు ధ్యాన స్థితికి వెళ్తామన్నమాట మనము. అది చేయండి. సో కాబట్టి నెక్స్ట్ లైన్ ఏంటి? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే దానికి ఏం చెప్తున్నారంటే, కామేశుడు అంటే ఈమె కామేశ్వరి, ఆయన కామేశ్వరుడు, కాబట్టి పరమశివుడు అనమాట. పరమశివునిచే కట్టబడిన మాంగళ్య సూత్రంసే ప్రకాశించు గలసీమ అంటే మెడ కలిగిన తల్లికి నమస్కారము అంటున్నారు. కాబట్టి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ ఈ నామాన్ని సంపుటీకరణ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా 108 టైమ్స్ చేసిన మన మాంగళ్యానికి రక్షగా నిలుస్తుంది అనమాట ఆ నామ స్మరణ అనేది. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. అది 30వ నామం. అది 12వ శ్లోకంలో వస్తుంది. జ్యోతి మ్యూట్ పెట్టుకోమ్మా. ఎంటర్ అవ్వగానే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, అది రూల్. ఓకే, రూల్స్ బాగా పాటించాలి శ్రీ విద్య క్లాస్కి వచ్చేవాళ్ళు. కాబట్టి దీనికి డీప్గా ఏం చెప్పారో చూద్దాం మనము. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అనే దానికి ఇక్కడ సామవేదం గారు ఏం చెప్పారో చూద్దాం. ప్రతి నామాల్లో ఒక పోలికను చూపిస్తూ దానిని మించిపోయిందని చెప్తున్నారు. అమ్మ ఈ నామానికి పోలిక కూడా దొరకట్లేదు అంటున్నారు. కాబట్టి నేను అసలు నీ గడ్డం ఎలా ఉందో చెప్పలేకపోతున్నాను, నీ పోలిక అంటే దీనిలాగా ఉంది ఇది అని చెప్తాం కదా. కన్నులంటే మనం ఇలా కలవరేకుల్లా ఉన్నాయి అంటాము, అట్లా చెప్తాం కదా. ఈ గడ్డంకి సంబంధించి మాత్రం అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్తున్నారు. సాదృశ్యము అంటే పోలిక, అనాకలిత సాదృశ్య అంటే పోల్చుకోవడానికి వీలు లేని గడ్డపు శోభ కలిగినటువంటి తల్లి అన్నారు. చుబుకం అంటాం కదా, చుబుకం అంటే గడ్డం. శ్రీ అంటే శోభ, విరాజిత అంటే ప్రకాశం,
పోల్చుటకు వీలు కాని గడ్డపు శోభతో ప్రకాశిస్తున్న అమ్మ. ఇంచుమించు వాగ్భవ కూటం చివరిలోకి వస్తున్నాము. ముఖమంతా కలిపి వాగ్భవ కూటము అంటారనమాట. అంటే సరస్వతి బీజము. అమ్మవారి ముఖాన్ని ధ్యానిస్తే మనకి సరస్వతీదేవి కటాక్షం కలుగుతుందన్నమాట. కాబట్టి అందమైన అమ్మ చుబుకం యొక్క శోభకి సాటి ప్రపంచంలో మరొకటి లేదు. ఏమంటున్నారు, ఈ మాటకి శంకర భగవత్పాదులు వారి మనసు ఒప్పులేదు. ముఖమంతా అద్దంలా ఉంటే ఆ అద్దానికి పెట్టే పిడిలా ఉంది అమ్మవారి గడ్డం అన్నారు. ఆ పిడి చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నాడు. చిన్నప్పుడు మన గడ్డం ఎవరు పట్టుకుంటారు? మన తల్లిదండ్రులు పట్టుకుంటారు కదా. పెద్దయ్యాక శివుడు పట్టుకుని ఆ ముఖాన్ని చూశాడని చక్కని వర్ణన చేస్తూ సౌందర్యలహరిలో చెప్పారు. ఆ పోలిక లేని ఆ అందమైన అమ్మ గడ్డానికి నమస్కారము అని అనుకుంటున్నాం అనమాట. సో ప్రతి ఒక్క అవయవానికి నమస్కారం చేస్తాం మనం అమ్మకి, సరేనా. కాబట్టి నెక్స్ట్ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అన్నదానికి ఏమంటున్నారంటే సమయాచారం చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మనము అమ్మవారిని శివుడిని ఇద్దరిని కలిపి కొలవడాన్ని సమయాచారం అంటారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. కాబట్టి ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వాళ్ళు ముందు శివుడిని కూడా కొలవాలన్నమాట. శివుడికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయినా వేయాలి, నమస్కారం చేసుకోవాలి. లేకపోతే శివాయ గురువే నమః అని మనసులో అయినా అనుకొని అప్పుడు మొదలు పెట్టుకోవాలన్నమాట. మనము దాన్ని సమయాచారము అంటారు. అంటే ఇద్దరిని అమ్మవారికి నచ్చదనమాట. శివుడిని నెగ్లెక్ట్ చేసి అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి నచ్చదు. కాబట్టి ఇద్దరిని కలిపి పూజించుకోవాలి. శివుడు కట్టిన మంగళసూత్రం అమ్మ కంఠాన ప్రకాశిస్తోంది. ఇది గొప్ప భావం. స్వామి అమ్మకి మంగళసూత్రం కట్టడం, అది అమ్మ మెడలో మెరిసిపోవడం, ఇదంతా మనము ఎవరు లేట్ రావద్దు. లేట్ వచ్చే వాళ్ళని నేను డిలీట్ చేస్తాను శ్రీలలిత విద్య గ్రూప్లో. టైం అంటే టైం, ఇంకా మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు ముందే ఉండాలి. ఎవరు కూడా లేట్ రావడానికి వీల్లేదు. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మధ్యలో వస్తూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. చాలా శ్రద్ధ ఉండాలి ఈ క్లాస్లో మాత్రం. గురువారం క్లాస్లో కొంచెం అటు ఇటు వచ్చినా నేనేమనుకోను. ఈ క్లాస్కి మాత్రం తప్పకుండా టైం కంటే ముందే ఒక 3-4 నిమిషాల ముందు మీరు రెడీగా ఉండాలి. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఎవరు రెడీగా ఉన్నారో చూడడానికి కూడా నేను 3-4 నిమిషాల ముందే కాల్ చేస్తుంటాను, సరేనా. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటి, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామం గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. శివుడు కట్టిన మంగళసూత్రం అమ్మ కంఠాన ప్రకాశిస్తోంది. ఇది గొప్ప భావం. స్వామి అమ్మకి మంగళసూత్రం కట్టడము, అది అమ్మ మెడలో మెరిసిపోవడము, ఈ నామంలో మనం శివపార్వతుల కళ్యాణాన్నంతటిని భావన చేసుకోవచ్చు, అదనమాట. సో ఈ లైన్ వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం ఎలా జరుగుతుందో అదేంటి శివ మహాపురాణంలో అదంతా అద్భుతంగా చూపిస్తారనమాట. అయ్యవారు మామూలుగా ఈవిడ వాళ్ళ అమ్మకి చాలా విచిత్రంగా కనపడతాడనమాట. శ్మశానంలో ఉండి బూడిద పూసుకుని ఆ టైప్లో కనపడతాడు. ఏంటి ఇలాంటి వాడిని కోరుకోయింది నా కూతురు అని చాలా బాధపడుతుందనమాట ఆవిడ, హిమవంతుని భార్య. సో తర్వాత అప్పుడు మళ్ళా మంచి రూపంతో కనపడతాడనమాట ఆయనకి. టెస్టింగ్ అనమాట అట్లా వాళ్ళ అమ్మకి. అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఏమంటున్నారు, మనం ఈ నామం చదువుకునేటప్పుడు అమ్మవారిది అయ్యవారిది కళ్యాణం జరిగినట్టుగా ఊహించుకోవాలంటే. కాబట్టి లలితా సహస్రనామం అంటే ఏదో స్పీడ్గా కొన్ని 15 మినిట్స్లోనో, కొంతమంది 7 మినిట్స్లో చదివే వాళ్ళని కూడా చూశాను నేను. అట్లా చదవడం కాదు, ఒక భావయుక్తంగా కనీసం 20 నిమిషాలు, అరగంట అన్నా తీసుకోవాలి కనీసం. ఇంకా బాగా చదివితే గంట పడుతుంది. అంటే మనం మధ్య మధ్యలో ఆ భావన చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అర్థాన్ని ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఆ లైన్ వచ్చినప్పుడు ఆ భావన మనకు గుర్తు రావాలి. అందుకే మనం నోట్స్ రాసుకోమంటున్నాము. ఇది సామవేదం గారి పుస్తకం నుంచి మనం చదువుతూ వివరిస్తున్నాము. లాస్ట్లో గురుకర్ణమయ్య గారి యొక్క ప్రాక్టికల్ శ్రీ విద్య తత్వాన్ని కూడా మనం వివరించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ మంగళసూత్ర శోభ, దానిలో ముప్పేటలు, ఒక్కొక్క దానిలో 9 సూత్రాలు చొప్పున కట్టి ఉంచారు. 27 నక్షత్ర సంఖ్య, మనకి 27 ఉన్నాయి నక్షత్రాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము. సంఖ్యగా 27 సూత్రాలు ఇక్కడ కూడా. ఎవరి ఆయువైనా 27 నక్షత్రాల లోపలే ఉంటుంది. ఆ సంఖ్యగా ఆ మంగళ సూత్రాలు పెట్టి ఉంచారు. 27 నక్షత్రాలు అంటే సంపూర్ణమైన కాల సంఖ్య. ఈ కాలమంతా కూడా 5వతనమైన మాంగళ్యం ఉండడం కోసం సంకేతంగా చూపిస్తున్నారు. శివుడు కట్టిన అందమైన మంగళసూత్రం అమ్మవారి మెడలో ఉంది. శివుడు కట్టాడు కనుకనే అది గట్టిగా ఉంది అని అనుకోవచ్చు, లేదా
అమ్మ మెడలో మంగళసూత్రం ఉంది కనుకనే ఆయన గట్టిగా ఉన్నాడు అనుకోవచ్చు. కాబట్టి శివుడు హాలాహలం తాగేటప్పుడు కూడా అమ్మవారి వైపు చూస్తాడంట. అలా తాగమంటావా అన్నట్టుగా చూస్తే ఆవిడ ఇలా సైగ చేసేస్తుందంట, తాగు అని చెప్పేసి. లోక కళ్యాణం కోసమే కదా ఆయన తాగాడు. అంటే అమ్మవారి మంగళసూత్రం మీద అంత నమ్మకం అనమాట. నా మంగళసూత్రం చాలా గట్టిది అని. కాబట్టి ఎవరైతే ఈ నామాన్ని పారాయణం చేస్తారో వాళ్ళ మంగళసూత్రానికి బలం వస్తుంది, వాళ్ళ భర్తకి ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్తారనమాట. కాబట్టి అలా చేసుకోవచ్చు. మృత్యుంజయునికి పత్ని అయ్యింది కనుకనే మంగళసూత్రం గట్టిగా ఉందంటే భాగవతంలో పోతన గారు అంటున్నారంట, మృత్యుంజయుడు కదా ఇప్పుడు శంకరుడు, మృత్యుంజయునికి పత్ని అయ్యింది కనుకనే మంగళసూత్రం గట్టిగా ఉందంటే కాదు, మా అమ్మ మంగళసూత్రం గట్టిగా ఉంది కనుకనే ఆయన మృత్యుంజయుడు అయ్యాడు అని అంటున్నారంట. ఎలా అయినా కరెక్టే అనమాట. శివుడు కట్టాడు కాబట్టి అది అంత గట్టిగా అంత పవర్ఫుల్గా ఉంది అని అనుకోవచ్చు. లేదా అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉంది కాబట్టి అయ్యవారు అంత హాలాహలం తాగినా కూడా జీవించున్నారు అని అనుకోవచ్చు. అయితే వాళ్ళకి మృత్యువు లేదు. అయితే మనం ఇలా చెప్పుకుంటున్నాం అనమాట. అయ్యవారి వైపు వారి మాట మొదటిదైతే అమ్మవారి వైపు వారి మాట రెండవది. అంతే కదా, వాళ్ళ పాపని వాళ్ళు సమర్థించుకుంటారు, పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ అబ్బాయిని సమర్థించుకుంటారు. అట్లా మనం ఇద్దరి వాళ్ళం కనుక మనకు రెండూ నిజమే. అంతే కదా, మనకు అయ్యవారు కావాలి, అమ్మవారు కావాలి. దాన్నే సమయాచారం అంటారని అనుకున్నాం కదా, అదనమాట. కాబట్టి మృత్యుంజయుని పత్ని ఆది సువాసిని అయిన ఆవిడ మంగళసూత్రాన్ని ధ్యానిస్తే అందరికీ మంగళమే. కాబట్టి ఈ నామం వచ్చినప్పుడు కాసేపు 2 నిమిషాలు ఆగి మన మంగళసూత్రాన్ని పట్టుకుని అలా మనము అమ్మవారి మంగళసూత్రానికి ఉన్నంత బలం నా మంగళసూత్రానికి కూడా రావాలి అని అనుకుని అలా చేసుకుంటూ నెక్స్ట్ నామానికి వెళ్తుండాలన్నమాట. కాబట్టి హడావుడిగా చదివేసేసాము, అయిపోయింది, ఈరోజు పారాయణం అయిపోయింది అని అనుకోవడం కాదు. కనీసం అరగంట పట్టాలి, తర్వాత గంటకు పెరగాలి. అంతేగాని మనం రివర్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అలవాటు అయ్యే కొద్దీ స్పీడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల భావన అనేది తగ్గిపోతుంది అనమాట. అదిగా స్పీడ్గా చదివేయడం కాదు. కాబట్టి నిదానంగా చదువుతూ అక్కడక్కడ ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆ భావాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తుండాలన్నమాట. ఈ నామాల్లో సౌమంగళ్య మంత్ర బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఇది రహస్యమైన విశేషము. ఆ బీజాక్షరాలు తెలుసుకున్నా తెలియకున్నా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటే పెళ్లి కాని వారికి కూడా చక్కని మంగళసూత్రం లభించి ఆ వధూవరులు కలకాలం జీవిస్తారని చెప్పి దీన్ని సంపుటీకరణ చేసి పారాయణ చేయమని చెప్తారు కొందరు గురువులు అంటున్నారు. కాబట్టి ఎవరైనా పిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి ఆడపిల్లలకి అనుకోండి, అప్పుడు ఈ నామాన్ని మనం సంపుటీకరణ చేసుకోవచ్చు. సంపుటీకరణ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనము శ్రీమాత శ్రీ మహారాజ్ని నుంచి స్టార్ట్ చేస్తాం కదా. అప్పుడు ఏం చేయాలంటే ప్రతి లైన్కి ముందు వెనుక ఈ లైన్ని పెట్టాలన్నమాట. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఇవి లేవన్నమాట, లేని మంత్రాలు లేవు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి మంత్రము ఉంటుంది. ఏ ప్రాబ్లంకి అయితే ఆ మంత్రాన్ని సంపుటీకరణం చేస్తూ వెళ్ళాలి. శ్రీమాత శ్రీ మహారాజ్నికి ముందు తర్వాత వెనక అట్లా రెండు సార్లు పెట్టుకుంటూ ప్రతి లైన్కి ముందు వెనుక పెట్టుకుంటూ వెళ్తే దాన్ని సంపుటీకరణ అంటారు. దానికి కనీసం 1.5 hours పడుతుంది చేయాలంటే, సంపుటీకరణ చేయాలంటే. సో అది చాలా పవర్ఫుల్ అనమాట సంపుటీకరణ చేయడం అనేది. ఆ ప్రాబ్లంకి మనము 90 days కానీ 41 days కానీ అలా పెట్టుకుని సంపుటీకరణం చేసుకోవచ్చు. సువాసిని తత్వాన్ని పెంచగలిగిన ఈ అద్భుతమైన మంత్రానికి నమస్కారము. ఇక్కడితో వాగ్భవ కూటం పూర్తయింది, సంపూర్ణ జ్ఞానకూటం పూర్తయింది. వాగ్భవ కూటం అంటే అమ్మవారి ముఖమండలం అనమాట. సరస్వతి కటాక్షం వస్తుంది. అమ్మవారి ముఖాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే సరస్వతి వాగ్భవ కూటం కాబట్టి వాగ్బీజము అంటే సరస్వతి బీజం అనమాట. వాగ్దేవత అంటాం కదా, అట్లా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కనకాంగద కేయూర అది ఉంది. నెక్స్ట్ ఏంటి, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్నైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. దీనికి డైరెక్ట్ మీనింగ్ మనకి రామకృష్ణ మఠం పుస్తకం నుంచి డైరెక్ట్ మీనింగ్ చెప్పుకుంటాము, తర్వాత మనకు సామవేదం గారి పుస్తకం నుంచి చెప్పుకుంటాం. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే అంగదము కేయూరము అనే ఆభరణాలను భుజములకు అలంకరించుకున్న ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. అంటే వంకీలు లాంటివి అనమాట, అమ్మవారు భుజాలకి తగిలించుకుంది. సో ప్రతిదానికి ఏది ధ్యానించినా మనకి మంచిదే.
కాబట్టి ఇంకేమంటున్నారు, రత్నజ్ఞైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత అంటే రత్నాలు, బంగారము, ముత్యాలతో చేయబడిన కంఠాభరణాలు ధరించిన తల్లికి నమస్కారం. కంఠాభరణం అంటే నెక్లెస్ లాంటిది అనుకోండి, అట్లాంటిది ధరించింది. కాబట్టి ఈ మా నామం వచ్చినప్పుడు మనము ఆ ఆభరణాలకు కూడా అంత శక్తి ఉంటుందంట. మనకి ఏమైనా కంఠానికి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే, అంటే థైరాయిడ్ సమస్యలు అట్లాంటి వాటికి ఈ మంత్రం పనిచేస్తుందని చెప్తారనమాట. సో కాబట్టి ప్రతి లైన్ కూడా మనకి ఏదో ఒక దానికి పనికొస్తుందని కాకుండా అమ్మవారి మీద ప్రేమతో చెయ్యాలి మనము. సో వసిన్యాది వాగ్దేవతలను తలుచుకొని గురుమండలాన్ని అంతా పిలుచుకొని అప్పుడు మనం చేసుకోవాలి. అది నేను పంచోపచార పూజ ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో నేను చెప్తాను. కాబట్టి దీనికి మళ్ళా ఇక్కడ సామవేదం గారు ఏం చెప్పారో చూద్దాం మనం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇప్పుడు కామరాజకూటంలోకి ప్రవేశిస్తున్నాం. వాగ్భవకూటం తర్వాత కామరాజకూటము. అంగదములు అంటే చేతులకు పెట్టుకునే ఆభరణాలు, కేయూరాలు అంటే భుజానికి పెట్టుకునేవి. అంగదముల నుంచి కేయూరముల వరకు వర్ణించారంటే మొత్తం చేతికి ఉన్న ఆభరణాలంతటిని చూపిస్తున్నారు. దీనికి ఇంకా వివరణ కావాలంటే చతుర్బాహు సమన్విత నుండి వచ్చిన నామాలన్నీ సరిపోతాయి. చతుర్బాహు సమన్విత అని మనకి స్టార్టింగ్లో వస్తుంది కదా, అదనమాట. ఇక్కడ అలంకారాలు భావన చేసుకుని మరలా చేతులన్నిటి గురించి విశేషంగా చెప్పారు. రమ్యమైన భుజములు మొత్తం 4తో ప్రకాశిస్తున్నది. కనకాంగద కేయూర అన్నప్పుడు అలంకారాలన్నీ మంత్ర సంకేతాలు అని చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ మంత్రమయాలుగా భావించవలసింది అదనమాట. ఇప్పుడు మనం అమ్మవారి ఫోటో చూస్తూ అక్కడ భుజాలకి ఏమున్నాయి, చేతులకి ఏమున్నాయి అని చూసినప్పుడు ఏమనుకోవాలి, అది కూడా మంత్రమే, అది కూడా మంత్రస్వరూపమే. ఎందుకంటే అమ్మవారికి రూపం అనేది లేదు, భగవంతునికి రూపం అనేది లేదు కదా, అది ఒక శక్తి, ఎనర్జీ అంతే. మనకు అర్థం కావటానికి ఋషులు మహర్షులు భావన చేసినటువంటి ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా. మన ఫోటోల్లో ఉన్నటువంటి రూపాలన్నీ ఏవి, ప్రతిదీ లలితాదేవి రూపమైన అవ్వచ్చు, సత్యనారాయణ స్వామిది అవ్వచ్చు, ఎవరిదైనా శివుడిది కానీ ఎవరిది కానీ ఏంటిది అంటే ఋషులు మహర్షులు దర్శించి గీసిచ్చినటువంటి రూపాలే అవే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. తప్పేం లేదు. నిర్గుణంలోకి వెళ్ళాలంటే సగుణం నుంచే వెళ్ళాలి, ఆ అధికారం రావాలన్నమాట మనకి కదా. కాబట్టి ప్రతి ఒక్క ఆభరణాన్ని కూడా మంత్రంలాగా అనుకోవాలన్నమాట మనం. అలా అందుకే కాసేపు అలా చూస్తూ రూపధ్యానం చేసి తర్వాత అప్పుడు పూజ చేయాలి. పంచోపచార పూజలో చెప్పేటప్పుడు చెప్తాను, సరేనా. నెక్స్ట్ ఏంటి, రత్నజ్ఞైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత అంటున్నారు కదా. గ్రీవము అంటే కంఠము. గ్రీవం నుంచి వేలాడుతూ వచ్చిన ఆభరణములు గ్రైవేయములు అంటున్నారు, అంటే కంఠాభరణములు. కొన్ని రత్నాలతో కూడినవి, కొన్ని ముత్యాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. ముత్యాలు రత్నాలు అన్నీ ఇష్టమే అనమాట అమ్మవారికి. కాబట్టి మన దగ్గర ఏమన్నా ఉంటే బంగారంవి మనము పూజ చేసేటప్పుడు కానీ లలితా పారాయణం చేసేటప్పుడు కానీ ఒంటి మీద ధరిస్తే చాలా మంచిది అని చెప్తారనమాట. మనకి కూడా ఆ ఎనర్జీ వస్తుంది అని చెప్తారనమాట. లేదు అమ్మవారి ఫోటోకైనా వేయచ్చు మనం. మనకి లేదు మన ఇంట్లో శ్రీచక్రం పెట్టుకుంటున్నాం అనుకోండి, శ్రీచక్రానికి వేయచ్చు. వేసి పూజ తర్వాత దాన్ని మనం ధరిస్తే దానివల్ల కూడా మనకి శక్తి వస్తుంది అని చెప్తారనమాట. చింతాకము, లోలాముక్త ఇలా ఎన్నో సువర్ణమయమైన కంఠాభరణాలు అమ్మవారి మెడలో ప్రకాశిస్తున్నాయి. వీటన్నిటినీ ఉపాసకులు వారి వారి దర్శన భాగ్యాన్ని బట్టి భావించవచ్చు. కాబట్టి కళ్ళు మూసుకున్నారు, చింతాకము అనగానే మీకు ఒక టైప్ ఆఫ్ ఆభరణం గుర్తొచ్చింది అనుకోండి, అదే ఎవరికి ఏ ఆభరణం గుర్తొస్తే అదే ధ్యానించాలి అంతే. కాబట్టి వీటన్నిటిని ఉపాసకులు వాళ్ళ వాళ్ళ దర్శన భాగ్యాన్ని బట్టి భావించవచ్చు. చింతాకము అంటే సువర్ణంతో చేసిన ఒకనొక ఆభరణము. చింతాకు సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము అని అంటారు కదా, అట్లనమాట. బంగారపు చింతాకుల్లా చేసిన హారం ధరించింది. చింతాకం లోలముక్త అనే మాటలలో రహస్యం ఉంది. జపం చేసేటప్పుడు కంఠం నుంచే పలుకులు వస్తాయి. గ్రీవ సంబంధమైనది గ్రైవేయము. మంత్రమే అన్నిటికంటే గొప్ప రత్నము అదనమాట. కంఠాభరణాలు ధరించింది అంటే మన కంఠంలో నుంచి ఏమొస్తున్నాయి, మంత్ర జపం చేసేటప్పుడు మంత్రాలు వస్తున్నాయి కదా. మన కంఠం ఏం ధరించాలి, మన ముత్యాలు రత్నాల కంటే కూడా మంత్రాన్ని ధరించాలన్నమాట. అదే ఒక పెద్ద ఆభరణం. మంత్ర జపం చేసుకుంటూ ఉంటే ఆ శక్తి వల్ల మన ఫేస్లో ఒక కళ వచ్చేస్తుంది అనమాట. నిదానంగా ఒక అమ్మవారి కళ అనేది మన ఫేస్లో వచ్చేస్తూ ఉంటుంది. మంత్రరత్నాన్ని ప్రతివారు కంఠంలో జపం చేస్తూ ఉంటారు. జపం చేయగానే సరిపోదు, చింతన కూడా చేస్తూ ఉండాలి అదనమాట. ఊరికే మెకానికల్గా నామం మనం ఊరికే ఉచ్చరిస్తున్నామంటే కాదనమాట. ఆ భావన కూడా చెయ్యాలి. కంఠంలో పలుకుతూ చింతన చెయ్యాలి. ఆ చింతనలో చెయ్యాలి.
మంత్రాన్ని కంఠం నందు జపిస్తూ చింతన చేస్తూ దాని యందు లోలురై ఉండాలి. లోలత్వము అంటే దాని మీద ఇష్టం అనమాట, ఆసక్తితో చేయాలి. లోలత అంటే ఆసక్తి. అలా కంఠమునందు మంత్రాన్ని జపిస్తూ చింతన చేస్తూ ఉంటే వారికి అమ్మవారు ముక్తాఫలం ఇస్తుంది. ముక్తాఫలం అంటే మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇస్తున్న తల్లి అని జపనారాయణులకు పనికొచ్చే భావం. కాబట్టి మనము ఆ చింతాకు అనే దగ్గర నుంచి ఏం కావాలి, మన 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 గొంతులో నుంచి, మన కంఠంలో నుంచి మంత్రం వస్తున్నట్టుగా జపం చేసుకున్నప్పుడు మనం భావన చేస్తామనుకో, ధ్యానం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అమ్మవారు అట్లా చేసే వాళ్ళకి ముక్తినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. మంత్రాన్ని చింతన చేస్తే ఫలితం ఎక్కువ. చింతాకం అంటే ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్ర రాశి అని చెప్తున్నారు. అదనమాట చింతాకము అంటే మనం ఏది ఆలోచిస్తే అది అక్కడ మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. మేనిఫెస్టింగ్ పవర్ వచ్చేస్తుంది ఆ మంత్రంకి. ఆ మంత్రము ప్రతి మంత్రం ఇప్పుడు గణపతి మంత్రమే చేస్తున్నాం అనుకోండి, లేదా బాల మంత్రం చేస్తున్నాం అనుకోండి, ఏ దానికైనా సిద్ధి ఎలా జరుగుతుంది అంటే మనం మంత్రాన్ని ఒక 3 సార్లు అనుకోగానే మనం అనుకున్నది వెంటనే జరిగిపోతుంది అనమాట. ఆ స్థితి వచ్చే వరకు చేయాలి మంత్రాన్ని. అందుకే స్టార్టింగ్లోనే మనం గణపతి మంత్రంతోనే స్టార్ట్ చేస్తారు శ్రీ విద్యని. మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట, భయము అనుమానం పోగొడుతుంది. అందుకని మిమ్మల్ని కూడా గణపతి మంత్రం మీరు ఉపాసన చేయండి అని చెప్పాము. గణపతి మంత్రాన్ని 41 days ఉపాసన చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్పణాలు నేర్పించడం జరుగుతుంది అనమాట, గణపతి తర్పణాలు. కాబట్టి అమ్మవారి మధ్యలో మాట్లాడద్దు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే. లాస్ట్లో మాట్లాడండి, మధ్యలో ఆన్ చేసుకోవద్దు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే. ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అవి మంత్ర వర్ణనయే అని గ్రహించాలి. మనకి ఫ్లో పోతుందనమాట, మధ్యలో మాట్లాడకండి, లాస్ట్లో మాట్లాడండి. కాబట్టి ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అవి మంత్ర వర్ణనయే అని మనం గ్రహించాలి, అదనమాట. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారు, నెక్స్ట్ నామానికి వెళ్దాం మనం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాల వాల రోమాళి లతాపల కుచద్వయి. ఇది అంటే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని అంటే పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందటానికి తన స్తన రత్నాలను ఇచ్చిన తల్లికి నమస్కారము అంటున్నారు. పరమేశ్వరుని ప్రేమ పొందడానికి అమ్మ ఏమి ఇచ్చిందంట, తన వక్షస్థలాలని రెండింటినీ ఇచ్చిందంట. ఇక్కడ వక్షస్థలం అంటే మనము ఫిజికల్ ఫామ్లో చూడకూడదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వక్షస్థలాన్ని చూడగానే మనకి ఏం గుర్తు రావాలి, అమ్మవారు పోషిస్తున్నారు, విశ్వాన్నంతటినీ అమ్మ పోషిస్తున్నారు. కాబట్టి మనకి సూర్యచంద్రులు గుర్తు రావాలన్నమాట. వక్షస్థలంగా ఎవరున్నారు అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు అమ్మవారి వక్షస్థలమే. అమ్మవారి కళ్ళు కూడా సూర్యుడు చంద్రుడే, అమ్మవారి చెవులు కూడా సూర్యుడు చంద్రుడే. మనం అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మంత్రమయ శరీరం అమ్మది, మాంసం ముద్ద కాదనమాట, మంత్రం ముద్ద అది. మన శరీరం కూడా అట్లా అయిపోతుందన్నమాట. మంత్రం ఎక్కువ చేసే కొద్దీ, లలితా సహస్రనామం ఎక్కువ పారాయణం చేసే కొద్దీ, అంటే భక్తితో పారాయణం చేసినప్పుడు, అమ్మ మీద ప్రేమతో పారాయణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మంత్రమయం అయిపోతుంది శరీరము. అప్పుడు మనం ఊరికే తాకి ఇలా కుంకుమ ఇచ్చినా కూడా అవతల వాళ్ళకి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోయే అంత స్థితికి వచ్చే ఇది కూడా ఉందన్నమాట లలితా సహస్రనామానికి. తెలుసు కదా, కమలాంబిక గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏలూరులో ఆవిడకి టెంపుల్ కూడా ఉంది. సాధారణమైనటువంటి గృహిణి. ఆవిడ ఏం చేశారు, కేవలం లలితా సహస్రనామాన్ని పట్టుకున్నారు అంతే. ఇంకే శ్రీ విద్య కానీ ఇంకోటి కానీ ఏది పట్టుకోలేదు, కేవలం లలితా సహస్రనామాన్ని పట్టుకున్నారు. నిరంతరము దాన్ని చేస్తూ కుంకుమార్చన చేస్తూ వెళ్ళారు. అప్పుడేమైంది, ఆవిడ ముట్టుకున్న ఆ కుంకుమకి ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్య చెప్తే వాళ్ళ రోగాలను తగ్గించేసేదంట అమ్మ కమలాంబిక. ఆమె ఫోటో నేను పెడతాను ఈరోజు, ఇంతకు ముందు కూడా పెట్టాను, కొత్త వాళ్ళ కోసము ఆమె ఫోటో పెడతాను. కాబట్టి మనం పూజ చేసుకునేటప్పుడు, లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకునేటప్పుడు అట్లాంటి వాళ్ళ మహానుభావులందరినీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా మనలోకి వస్తుంది. కాబట్టి ఏమంటున్నారు, పరమపదాన్ని పొందడానికి ఇక్కడ స్తనాలు అంటే భక్తి. ఒక వక్షజం నుంచి ఏమిస్తా ఉంది అమ్మ, భక్తిని ఇస్తా ఉంది. రెండవ వక్షస్థలంలో నుంచి జ్ఞానాన్ని ఇస్తా ఉందన్నమాట. మనము అమ్మవారి స్తన్యాన్ని మనం గ్రోలాలన్నమాట. మనం అమ్మవారి దగ్గర పాలు తాగుతున్న చిన్న బేబీలాగా ఊహించుకోవాలి. అట్లాంటి దర్శనాలు మనకు కలగాలి ధ్యానంలో.
అంత స్థితికి వెళ్ళాలన్నమాట. అప్పుడు అమ్మవారి బిడ్డగా అయిపోతాం అనమాట మనము. కాబట్టి దాని నుంచి ఏమొస్తున్నాయంటే అమ్మవారి వక్షస్థలం నుంచి భక్తి, జ్ఞానం ఆ రెండు వస్తున్నాయన్నమాట. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని అంటే ఈ లైన్ చేసుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడుతుంది అని చెప్తారు. ఈ లైన్కి ఆసక్తి ఉందన్నమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే గురువు ద్వారా తీసుకోవాలి. ఏదైనా పారాయణం సంపుటీకరణ చేసేటప్పుడు గురువు లేనప్పుడు భగవంతుని అమ్మనే గురువుగా అనుకొని మీరు పారాయణ చేసుకోవచ్చు. 90 days 41 days అలా చేసుకుంటే ఆ అనుబంధం అనేది గట్టిపడుతుంది. కొంతమంది మధ్య విడాకుల వరకు వచ్చిన వాళ్ళు కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. మా పైనింట్లోనే ఒక అమ్మాయి అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నింది భర్తతో. వచ్చి ఏదో ఒకటి మంత్రం ఇవ్వండి, మన ఇంట్లో అప్పుడు షోడశ పూజ జరిగేది కదా, మన ఇంటికి ఒక టెంపుల్కి వచ్చినట్టు వచ్చేవాళ్ళు అనమాట కొన్ని రోజులు జనాలు. అందరూ వచ్చి మన ఇంట్లోనే అభిషేకం చేసుకొని పోవడము, కుంకుమార్చన చేసుకొని పోవడము అట్లా ఉండేవాళ్ళు. నైట్ 10-10:30 వరకు కూడా మేము ఎవరు వచ్చినా కూడా కాదనే వాళ్ళం కాదు. అంటే అది అమ్మవారి అనుగ్రహం అప్పుడు అలా నడిచింది అంతే. సో వాళ్ళకి ఆ ఫొటోస్ చూసి ఆ గూస్ బంప్స్ వచ్చేవి. కొంతమందికి పూజ ఫొటోస్ చూసి మేము పూజ చేసుకుంటాం మీ ఇంట్లో అని అడిగేవాళ్ళు. అంతకంటే భాగ్యం ఏముంది? మన ఇల్లు దేవాలయంతో తీర్థంతో సమానమైపోతుంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది? కాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి అలా జరిగింది కొన్నాళ్ళు. ఒక పీఠం లాగా కొంతమంది అన్నారు అన్నదానం కూడా చేసేవాళ్ళం. లలితా సహస్రనామం పారాయణం చేసి శుక్రవారము మంగళవారము అన్నదానం చేసేవాళ్ళం అనమాట. ఆ అన్నం అదంతా కూడా నేనే మంత్రం చెప్పుకుంటూ వండేదాన్ని అనమాట. ఎవరైనా దీక్ష తీసుకున్న లేడీస్ మాత్రమే సహాయం చేసేవాళ్ళు, ఏదైనా కూరగాయలు కోసేయడానికి కానీ అట్లా. దీక్ష లేని వాళ్ళతో వంట చేయించే వాళ్ళం కాదు. అట్లా ఉండేదన్నమాట. కాబట్టి మనకి లలితా సహస్రనామంతో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు మనము. కాకపోతే మనకి అంత ఇంట్రెస్ట్ ఉండాలి, అంత టైము, అంత భక్తి ప్రేమ ఉండాలి అమ్మవారి మీద. అంతేగాని మేము ఊరికే ఏదో కలిసాము, నలుగురు కలిసాము, పారాయణం చేసుకున్నాము, అయిపోయింది వచ్చేసాము అంటే ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా మనం అక్కడే ఉంటామన్నమాట. అందుకే ఇప్పుడు ఎంతోమంది చేసుకుంటా ఉన్నా కూడా ఎందుకు అందరూ వాళ్ళ కష్టాలని తీర్చుకోలేకపోతున్నారు అంటే ఎవరికి సరైన ఇంట్రెస్ట్ కానీ ప్రేమ లేదనమాట. ఊరికే ఏదో తయారైపోయి వెళ్ళిపోవడము, చేసుకోవడము. ఎవరిని నేను తప్పు పట్టడం లేదు, నేను ఎంతోమందిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్నో చోట్లకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి వస్తుంటాను కాబట్టి అక్కడ గమనించినవి చెప్తుంటాను అనమాట. అక్కడికి వచ్చి కూడా కబుర్లు చెప్పుకుంటారు స్టార్ట్ అయ్యే ముందు. అట్లా చెప్పుకోకూడదు, ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఎందుకంటే అక్కడున్న వైబ్రేషన్స్ దెబ్బతింటాయి. కానీ ఒకరింట్లో చేశారు ఇక్కడ ఎల్లారెడ్డిగూడ అని హైదరాబాద్ దగ్గర, వేరే ఆవిడ చెప్తే వెళ్ళానమాట. నిజంగా అసలు వాళ్ళ ఇల్లు ఒక కైలాసం లాగా ఉంది. వచ్చే వాళ్ళు కూడా అందరికీ అక్కడ దారిలో ఒక డివోటీ ఉండి అందరి కాళ్ళకి పసుపు రాయడము, వాళ్ళని లోపలికి అమ్మవారిలాగా ఆహ్వానించడము, సీట్లో కూర్చోబెట్టడము. నేను ఒక్కరోజు వెళ్ళొచ్చాను వాళ్ళ ఇంటికి. అప్పుడు నాకు తెలియకుండానే వాళ్ళు నన్ను ఒక వాలంటీర్ లాగా పెట్టి అన్నీ నా చేత చేయించారనమాట. అది అమ్మవారి అనుగ్రహము. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 7:30కి అలా 8కి అలా మొదలుపెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 11 times చేసేవాళ్ళం అనమాట. ప్రతిరోజు అలా చేశారు. అలా వాళ్ళు దాదాపు 16 రోజులు అట్లా పెట్టుకున్నారు, ఒక యజ్ఞంలాగా పెట్టుకుని. వాళ్ళు కూడా శ్రీ విద్య ఉపాసకులే, చాలా భక్తి పరులు అనమాట. ఎంత భక్తి అంటే వాళ్ళని చూస్తేనే మనకి మొక్కాలని అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వచ్చిన లేడీస్ అందరూ కూడా చాలా శ్రద్ధగా చేసుకున్నారు, ఎవ్వరు మాట్లాడలేదు. మధ్యలో ఒక 11 గంటలప్పుడు అట్లా టీ సప్లై చేశారు. అసలు అటు వాళ్ళ ఇంట్లో పారాయణం చేస్తుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అంత బాగున్నాయి వాళ్ళ ఇంట్లో వైబ్రేషన్స్. వాళ్ళు ముందు బాబా భక్తులు అనమాట. వాళ్ళ ఒక రూమ్ అంతా బాబాకి కేటాయించారు. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, బాబా విగ్రహాలు. అండ్ బాబా ఫోటోలో నుంచి కుప్పలు విభూతి కూడా వచ్చింది వాళ్ళ ఇంట్లో. ఆ విభూతి రాసి అలాగే ఉందన్నమాట. ఆ రూమ్లోకి ఎక్కువ మందిని ఏమి ఎంటర్ చేయనీయలేదు. హాల్లో పెట్టేశారు అమ్మవారిది, చక్కగా అలంకరణ చేశారు అమ్మవారికి. అందరము 11 సార్లు కంప్లీట్ చేసి ఎవరో ఒకరు ఫుడ్ డొనేషన్ కూడా చేశారనమాట. ప్రతి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నము ప్రసాదం కూడా పెట్టారనమాట. ఫుడ్ కూడా తినేసి వచ్చాము. ఎంత బాగా అనిపించిందో ఒక్కరోజు పారాయణంలోనే. వాళ్ళు 1,000 సార్లు చేయాలి అని సంకల్పించుకున్నారంట, 1,000 కంప్లీట్ చేయాలి అని. వాళ్ళు అలా చేశారు. అట్లా మనము ఎప్పుడైనా మన ఇంట్లో కూడా మనం అట్లా పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఆరా వైబ్రేషన్స్, వాయుమండలం అంతా కూడా శుద్ధి అయిపోతుంది. లలితా సహస్రనామానికి అంత శక్తి ఉంది. కాబట్టి కలిసే వాళ్ళందరూ కూడా వసిన్యాది వాగ్దేవతలను తలుచుకుంటూ పారాయణం చేయాలి. ఊరికేదో వచ్చాము కబుర్లు చెప్పేసుకున్నాము, అయిపోయిన తర్వాత కూడా కబుర్లు చెప్పుకోకూడదు. అది కోరుకునేది అనమాట.
అయిపోయిన తర్వాత కూడా అలా ప్రశాంతంగా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. అట్లయితే మనకు శక్తి వస్తుంది. అంతేగాని లేకపోతే ఊరికే ఏదో అదొక కర్మలాగా అదొక పనిలాగా చేసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏమంటున్నారంటే, నాభ్యాల వాళ్ళ రోమాళి లతాపలకు జద్వయి. కాబట్టి అమ్మ ఏం చేసింది? అమ్మ శివుని ప్రేమను పొందటానికి జ్ఞానము భక్తి అనేది ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనం అంతరార్థంగా ఏం తెలుసుకోవాలి? మనము భర్త ప్రేమను పొందటానికి మనం జ్ఞానవంతులం కావాలి ఫస్ట్. ఇప్పుడు నేనైతే మా ఇంట్లో అదే చేస్తున్నాను. నేను పుస్తకాలన్నీ చదివి ఏ పుస్తకం బాగుందో చెప్తే మా ఆయన అది చదువుతారనమాట. చదివిన తర్వాత ఏం చదివారు మీరు అని అడుగుతాను. అడిగితే ఆయన మళ్ళీ దానికి చెప్తారు. ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం అనమాట. మాకు స్వామి సిద్ధికంఠానంద మహారాజ్ గారు కూడా చెప్పారు, వేరే ఎవరో ఒక జంట వస్తారమ్మా రామకృష్ణ మఠంకి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు యోగ వాసిష్టం అంటే అది చాలా హయ్యెస్ట్ టెక్స్ట్ అనమాట. చదివితే అర్థం అవడం కూడా జటిలంగా ఉంటుంది. అట్లాంటిది భార్యాభర్తలు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారమ్మా ప్రతిరోజు, మీరు అది చదవండి అని చెప్తే నేను అప్పుడు ఓహో యోగ వాసిష్టం అంటే పేరు విన్నాను కానీ దానికి అంత పవర్ ఉందని తెలియదు అనమాట. అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా అది 4 పార్ట్లు ఉందన్నమాట. 4 పార్ట్స్గా ఉంది ఆ పుస్తకము. ఒక్కొక్క పార్ట్లో 800 పేజీలు ఉన్నాయి, 800 పైనే ఉన్నాయి. నేను ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కలర్లో ఉందనమాట. బుక్ స్టాల్లో నేనేమనుకున్నానంటే ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చేమో అనుకున్నాను. కానీ అది అట్లా కాదు, సెట్ 4 తీసుకోవాలి, మొత్తం యోగ వాసిష్టం కంప్లీట్ అంటే సెట్ 4 మొత్తం చదవాలి అని చెప్పారు. అది నేను తీసుకుని 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేను కేవలం 3 పార్ట్లు మాత్రమే కంప్లీట్ చేశాను. 3 పార్ట్లే నాకు అర్థమయ్యాయి. 4వ పార్ట్ ముట్టుకుంటే నాకు అర్థం కావడం లేదు. అంటే మన స్థితిని మన మనోస్థితిని బట్టి అది అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు మనం శనివారం రోజు అది కూడా తీసుకున్నాం క్లాసెస్. కాకపోతే క్లాసెస్ ఎక్కువైతున్నాయనే ఉద్దేశంతో మనం అది ఆపేసామన్నమాట. అది కూడా అర్థం చేసుకున్నారు మన వాళ్ళు. కోపం తగ్గించుకోవటానికి అన్నిటికీ దాంట్లో ట్రిక్స్ అన్నీ చెప్పాము, అవన్నీ కూడా ఎంజాయ్ చేశారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? భక్తిని ముందు కలిగి ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ భక్తి జ్ఞానం 2 కూడా మనం మన హస్బెండ్కి మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అప్పుడు ఆ ఇల్లు ఒక దేవాలయం లాగా మారిపోతుంది, ఒక తీర్థస్థలం లాగా. మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మనశ్శాంతిగా అనిపిస్తుందండి అనమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటారు, మీ ఇంటికి వస్తే మాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి అంటారు. కొంతమంది ఇళ్ళు అలా ప్రశాంతంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అంత బాగా సాధన చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా అంత చక్కటి అనుబంధం ఉంది అని అర్థం అనమాట. వాళ్ళ ఇంట్లో ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్నారు, ఏ చీకు చింత లేకుండా ఉన్నారు అని అర్థం. అట్లాంటి గృహాలు చాలా తయారవ్వాలన్నమాట. నేను చెప్పాను కదా, మా ఇంట్లో టీవీ కనెక్షన్ కూడా లేదు చాలా ఏళ్ల నుంచి అని చెప్పాను కదా. దాదాపు ఒక 20 years అవుతుంటుందేమో. మేము అలవాటు పడిపోయాం అంతే, మాకేం తెలీదు. అరే మరి న్యూస్ ఏం తెలియకపోతే ఎట్లా అంటే, ఎవరో ఒకరు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ మా సిస్టర్ వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఈరోజు బంద్ ఉందని అది ఉందని. అప్పుడు మేము దాన్ని ఫాలో అయిపోతాం అంతే అనమాట. ఇప్పుడు ఏదో హీట్ వేవ్ ఉంది అని చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, నీళ్ళు ఎక్కువ తాగండి అని చెప్తున్నారు, అట్లా అంతే. కాబట్టి మనము భక్తిని జ్ఞానాన్ని పొందితే మనకి ఇంట్లో విలువ వస్తుంది అనమాట. మన ఇంట్లో వాళ్ళు మనల్ని విలువ ఇస్తారు. లేకపోతే ఏముంది, ఏదో వంట చేస్తున్నారు పెడుతున్నారు ఇంతే కదా, మీకేం పని ఉంది, ఇట్లా మాట్లాడతారు హౌస్ వైఫ్స్ని ముఖ్యంగా. ఏముందబ్బా వీళ్ళకి ఏం పని ఉంటుంది అనుకుంటారు. కానీ అన్ని పనులు చేసేది వాళ్ళే, చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. బయటకు వెళ్ళే వాళ్ళకంటే కూడా ఇంకెక్కువ పనులు ఉంటాయి. కానీ ఆ శ్రమను ఎవరు గుర్తించరు. కాబట్టి మనం ఎప్పుడు మనల్ని గుర్తిస్తారు ఇంట్లో వాళ్ళు అంటే, మనం భక్తిపరులం అవ్వాలి. మన భక్తి మూఢభక్తి అవ్వకూడదు. ఊరికే ఏదో మనం పూజ చేసేసాము, నేనేదో గ్రేట్ అట్లా అనుకోకూడదు. అందుకే ఏమంటారు, మన ఐడెంటిటీని మర్చిపోవాలి భక్తి వల్ల. ఇప్పుడు ఎవరైనా ఏమండి మీ గురించి చెప్పండి అంటే ఏమంటారు, మేము బ్రాహ్మణులం అంటారు, లేకపోతే మేము వైశ్యులం అంటారు, మేము విశ్వబ్రాహ్మణులం అంటారు, మేము రెడ్డీసు కమ్మాసు. అది కాదనమాట. అది మర్చిపోవాలి. మనం ఏ కులంలో పుట్టామనేది మనం మర్చిపోగలగాలి. అంత హయ్యెస్ట్ స్టేట్కి మనం రావాలన్నమాట. ఏ కులంలో పుడితే ఏముంది చెప్పండి, మనం తరించుతున్నామా లేదా, అది ఇంపార్టెంట్ అనమాట. నువ్వు సాధన చేసుకుంటున్నావా లేదా, ఆ కులంలో పుట్టినందుకు నువ్వు తరిస్తున్నావా లేదా, ఆ కులానికి సంబంధించినవి నువ్వు ఫాలో అవుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. అసలు భగవంతుని దృష్టిలో అదంతా ఏమీ లేదనమాట. ఆ వర్ణాలు అవన్నీ ఏం పట్టించుకోడు ఆయన. నువ్వు శుద్ధమైన భక్తిని కలిగి ఉంటే అందరినీ స్వీకరిస్తాడు.
నువ్వు ఈ వర్ణంలో పుడితేనే నిన్ను స్వీకరిస్తాను, అది కాదు. కాబట్టి మన పేరు, మన ఊరు, మన క్వాలిఫికేషను, మన కులము, మన గోత్రము అన్నీ మర్చిపోవాలి. ఆ స్థితికి వచ్చినప్పుడే మనకు భగవంతుడు మన హృదయంలో వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడు అనమాట. కాబట్టి ఇంక నుంచి ఎవరైనా మీరే మీ గురించి చెప్పండి అన్నప్పుడు, మేము మామూలుగా స్పీచెస్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా నేను కనీసం నా పేరు ఏది చెప్పుకోను అనమాట. నేను ఏం చేస్తాను, ఏం చదివాను. తర్వాత ఎవరైనా అయిపోయాక ఎవరైనా అడిగితే, కొంతమంది అడుగుతుంటారు, మీరు మీరు వేద బ్రాహ్మణులా అని అడుగుతారు, కొంతమంది మీరు తమిళ బ్రాహ్మణులా అని అడుగుతారు. అంటే నా కట్టుబొట్టు, నా మాట తీరును చూసి అలా అడుగుతారు. లేదండి అని చెప్తాను, అంతవరకే. మేము శ్రీ విద్యా ఉపాసకులు అని చెప్తాం, అంతే. కాబట్టి మనం గర్వంగా ఏం చెప్పుకోవాలి? మేము అమ్మవారిని ఉపాసిస్తాము, మేము శివుడిని ఉపాసిస్తాము, శివుడి భక్తులము, అమ్మవారి భక్తులము, విష్ణు భక్తులము, ఇట్లా చెప్పుకోవాలి. అంతేగాని నువ్వెవరు అంటే అట్లా చెప్పుకునే స్థితికి రావాలన్నమాట. అంతేగాని మేము పలానా దాంట్లో చేసాము, మేము అన్ని డిగ్రీలు చేసాము, అవన్నీ అవసరం లేదనమాట. అవన్నీ దేనికి పనికి వస్తాయి? పొట్టకూటి వరకే అనమాట అవన్నీ కూడా. కాబట్టి అవన్నీ మర్చిపోయే అంత స్థితికి మనం ఎదగాలి, అది. కాబట్టి ఇక్కడ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థాని అనే లైన్ని మనం సంపుటీకరణం చేసుకున్నా, లేకపోతే ఆ లైన్ని ఓన్లీ ఆ లైన్ని ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థాని నమః, ఓము నమః 2 చేర్చాలన్నమాట ప్రతి లైన్కి ముందు. అప్పుడు అది మంత్రం అయిపోతుంది. దాన్ని 108 టైమ్స్ చేసుకోవచ్చు. ఎవరికి ఏది అవసరమో అది చేసుకోవాలన్నమాట. ఇది కల్పవృక్షం లాగా మనకి లలితా సహస్రనామం అన్నీ ఇస్తుంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది అనమాట. ఏది కోరిక లేకుండా చేసినప్పుడు మోక్షాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది. అమ్మవారు ఏంటంటే ఫస్ట్ భోగం కూడా ఇస్తుంది, అనుభవించాలి కదా, ఏ కష్టాలు లేకుండా సంసారంలో ఉండాలి కదా, అన్నీ తీరుస్తుంది. భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. మనం అంతా ఎంజాయ్ చేసి ఇంక చాలమ్మ నాకు అని మనం అన్నామనుకో, అప్పుడు మనల్ని మోక్ష స్థితికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా మన కోరికలు ఇంకా చాలా ఉన్నాయని సర్లే పాపం కోరికలు తీర్చుకునిలే అనుకుంటుంది అనమాట అమ్మవారు. అంతే కదా, చిన్నపిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మ తీసుకొని కాసేపు ఆడుకుంటారు, ఈ బొమ్మ తీసుకొని కాసేపు ఆడుకుంటారు. అప్పుడు తల్లి పట్టించుకోదు. తల్లి అప్పుడు తన పని తను చేసుకుంటూ ఉంటుంది. పిల్లవాడు ఎప్పుడైతే ఆ బొమ్మల్ని కింద పడేసి ఏడుపు లంకించుకుంటాడో, అప్పుడు అమ్మ తన చేతిలో ఉన్న పనిని కిందకి పడేసి అప్పుడు వచ్చి పిల్లవాడిని చేరదీస్తుంది. అట్లా మనం కూడా భోగాలు, సంసారము అనుకున్నంత వరకు మనల్ని అందులోనే ఉంచుతుంది. కాబట్టి నేను అదే చెప్తాను, మనము మా ఇంట్లో చాలా పని ఉంటుందండి, మా ఇంట్లో అత్తమామలు ఉన్నారండి, మేము సేవ చేసుకోవాలా, అవన్నీ కూడా సంబంధం లేని విషయాలు భగవంతుని ముందు. నీకు సంకల్పం ఉంటే నువ్వు వంట చేస్తూ కూడా జపం చేసుకోవచ్చు కదా. వంటింట్లోనే చాలా అవర్స్ ఉంటాం కదా. వంటింట్లో ఒక చిన్న ఫోటో పెట్టుకో, కావాలంటే అన్నపూర్ణదేవిది ఒక ఫోటో పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోతే ఒక ప్రింట్అవుట్ తీసుకొని గోడకు అతికించుకో. అప్పుడప్పుడు నువ్వు అన్నపూర్ణ అష్టకం పెట్టేసుకొని నువ్వు వంట చేసుకో, అది కూడా పూజతో సమానమే. నీకే ఇంకా ఎక్కువ టైం ఉంది అని చెప్తాను నేను హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి. నువ్వు వాకింగ్ చేస్తున్నావు, ప్రతి టైంలో నువ్వు నామజపంలో ఉండాలి. అది ఒక 8 గంటలు రోజుకు నీకు పని ఉందనుకో, 8 గంటల్లో కనీసం 2 గంటలు నువ్వు అమ్మవారి స్మరణలో ఉండాలన్నమాట. అదేం తప్పలేదు కదా. నువ్వు అత్తమామని సేవించుకుంటూ కూడా ఏమనుకోవాలి, వాళ్ళలో నువ్వు చిన్న బిడ్డల్లాగా వాళ్ళని సేవ చేసుకోవాలి. వాళ్ళలో కూడా నువ్వు అమ్మవారిని చూడగలగాలి. వాళ్ళకి పాదసేవ చేస్తున్నప్పుడు అమ్మవారికి పాదసేవ చేస్తున్నానని అనుకోవాలి. కాబట్టి ఎంతోమంది ఉన్నారు మనకు. పురాణాల్లో ఒక ఆయన ఉన్నాడు, వ్యాధగీత అని రచించాడు ఆయన. ఆయన ఏంటంటే మాంసం దుకాణాన్ని నడిపేవాడు అనమాట. ఇంకా అట్లాంటి వాళ్ళకే ఆత్మజ్ఞానం వచ్చిందంట. ఆయన ఏం చేసేవాడంట, మధ్యలో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ తల్లిదండ్రిని బాగా చూసుకునేవాడంట. లోపలికి వెళ్తూ ఉండేవాడంట దుకాణంలో నుంచి. ఏం చేస్తున్నావు అని అడిగితే, మా తల్లిదండ్రికి సేవ చేసుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రికి ఆయన అంత సేవ చేశాడు కాబట్టి ఆయనకు ఆత్మజ్ఞానం ఇచ్చాడు భగవంతుడు అనమాట. ఒక భగవద్గీత లాంటిది రచించాడు అనమాట ఆయన. కానీ ఆయన చేసే పని ఏంటి, మాంసం కొట్టు దుకాణంలో చేస్తాడు. కానీ చేసుకుంటూ మైండ్ మాత్రం ఎక్కడ పెట్టాడు, మనసు మాత్రం ఎక్కడ పెట్టాడు, భగవంతుని మీద పెట్టాడు అనమాట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా భగవంతుని చేరుకోవడానికి అడ్డు అనేదే లేదు. మనం కల్పించుకునే అడ్లే అనమాట అన్నీ కూడా. అంతే, అన్ని సాకులే, ఏది చెప్పినా సాకులే. నాకు మొన్న ధనలక్ష్మి అన్నారు, అమ్మా మా ఇంట్లో చాలా పని ఉంటుందాం. అందరింట్లో ఉంటుంది. ఆ పని లేని స్థితికి ఎప్పుడు వస్తావు? నిదానంగా నువ్వు సాధన చేసే కొద్దీ ఇంట్లో అంతా ఒక లైన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, మా ఇంట్లో మధ్యాహ్నం ఒకటే వంట,
పొద్దున సాయంత్రం ఏదో లైట్గానే ఉంటుంది. దానివల్ల మాకేమీ హాని కూడా ఏం లేదు. అంటే చెప్తున్నాం కదా, యోగులుగా మారిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక పూటతోనే మనకి సరిపోతుంది అనమాట. ఆకలి తగ్గిపోతుంది, దాహం ఎక్కువ వేస్తుంది, మనకి వాటర్ ఎక్కువ తీసుకుంటాం. మనకి పనులు తగ్గించేస్తాడు భగవంతుడు. మనం మెల్లగా రావాలన్నమాట ఆ స్టేట్కి. మన సాధనతోనే ఇంట్లో వాళ్ళనందరినీ మార్చుకోగలగాలి. కాబట్టి మనం ఈ నామం చేసుకోవడం వల్ల మన భార్యాభర్తల మధ్య సఖ్యత అదంతా ఏర్పడుతుంది. కాబట్టి భార్య ఎప్పుడు ఏమనుకోవాలి, అది ముఖ్యంగా హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళైతే టైం ఉంటుంది కాబట్టి భక్తిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకొని దాని ద్వారా భర్తని ఇంప్రెస్ చేయాలి. తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. నువ్వు ఎంతో జ్ఞానమైన మాటలు చెప్తుంటే ఎందుకు ఇంప్రెస్ అవ్వరు చెప్పండి? అమ్మో ఇంత జ్ఞానం ఉందా ఈమెకి అని చెప్పి రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ చేసినప్పుడు నీ మీద కోప్పడకుండా ఉంటారు. మనం చెప్పే మాట వింటారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేసే ముందు మనకు వచ్చి చెప్తారు. సో అవన్నీ వస్తాయి వాళ్ళలో చేంజెస్. సో ఫస్ట్లోనే ఎవరు పెద్ద విచిత్రంగా ఏమీ భార్య మాట వినేలాగా అట్లా ఏమీ ఉండరు. అందరిళ్లలో ఉండే వ్యవహారమే. అయితే మన సాధన ద్వారా మనము ఆ స్థితికి రావాలన్నమాట. నెక్స్ట్ లైన్ ఏంటో చూద్దాము. నాభ్యాల వాల రోమాళి లతాపలకు చద్వై నమః అంటున్నారు. నాభి నుండి బయలుదేరిన నువ్వుగారు పంక్తికి ఫలములైన స్తనముల జంట కలిగిన తల్లికి నమస్కారం. ఇప్పుడు నాభి దగ్గర నుంచి ఇప్పుడు ఒక చిన్న లైన్ వస్తుంది కదా మనకి, చిన్నగా ఉంటాయి వెంట్రుకలు. సో ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ని వర్ణిస్తున్నారు. ఆ లైన్ని మనం ఏమనుకోవాలి, కుండలిని శక్తి వేకప్ అయ్యేటప్పుడు ఏంటి, ఒక లైన్ ద్వారా వెళ్తుంది మనకి సహస్రారం వరకు, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు. కాబట్టి ఆ లైన్గా భావించుకోవాలి. అంతేగాని ఏదో అమ్మవారి నడుం దగ్గర నుంచి లైన్ వెళ్తా ఉంది అట్లా అనుకోకూడదు అనమాట. అది ఎలా ఉంది అంటే ఒక లేత తీగ మాదిరిగా ఉందంట. కాబట్టి మన లోపల కూడా కుండలిని ఎనర్జీ ఒక చిన్న లైన్ మాదిరి వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ కుండలిని వేకప్ అయితేనే మనకి బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయ్యే కొద్దీ మనలో మార్పులు వస్తుంటాయి. మనం కంపాషనేట్గా మారిపోతాము, మనలో కోపం తగ్గిపోతుంది, మనం అందరినీ క్షమించేస్తాము, ఎవరిని ద్వేషించలేము, మనసులో ఒకటి బయట ఒకటి లేకుండా ఉంటాము. ఇట్లా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనకి సత్యమే పలుకుతాము. ఎవరి గురించి నిందావాక్యాలు మనకి ఇష్టం ఉండదు మాట్లాడడము. ఎవరైనా మన ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నా అలాంటి మాటలు వినాలని అనిపించదు. ఇవన్నీ ఆకలి తగ్గి దాహం పెరుగుతుంది. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మనకి. కాబట్టి దీనికి డీప్ మీనింగ్ ఏంటో చూద్దాము, నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఎందుకంటే అప్పుడే టైం అవుతుంది కాబట్టి మనము ఈరోజు కూడా పంచోపచార పూజ చెప్పుకోలేకపోతామేమో. చూద్దాము. ఇది గురుకర్ణమయ్య గారిది. మనం శ్రీ విద్య అంటే ఏంటి అని ఆయన అన్ని చెప్తూ ఉంటారు కదా, అందులో ఉన్నామన్నమాట మనము. సరేనా? కాబట్టి లాస్ట్ టైం ఏం చెప్పాము అంటే, ఇది కూడా ఆయన లలితా సహస్రనామాలని వర్ణించే క్రమంలోనే చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. అంత డీప్గా చెప్తారనమాట గురువుగారు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఆయనతోనే నేను దీక్ష తీసుకోవడం జరిగింది, శ్రీ విద్య దీక్ష. కాబట్టి ఏమంటున్నారు, భయాన్ని పోగొట్టి వాక్సిద్ధిని ఇచ్చే దేవత భవాని కంఠస్థానంలో ఉంటుంది అని చెప్తారు. మనకు ఆలోచన రావటానికి ముందే ఆ కార్యాన్ని మనకు నెరవేర్చి పెట్టే దేవత భవాని అని చెప్తున్నారు. భవాని అని పలికేలోపే, అని పలికేలోపే మన కోరిక తీర్చేస్తుందంట. అంటే ఎట్లా తీరుస్తుంది? మనం అంత భక్తి ప్రేమను కలిగి అంత నమ్మకంతో ఉంటే, ఆ శరణాగతి భావంతో ఉన్నప్పుడే మనవన్నీ నెరవేరుతూ వస్తాయన్నమాట. అది ఎంత పెద్ద సంకల్పమైనా అవ్వచ్చు. అసలు అది ఎంత అంటే ఇంక అసలు ఊహించలేనటువంటివి కూడా మనం సంకల్పం చేసుకుంటే నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం చేసుకోగలిగితే అంతకు మించిన ఉపాసన ఇంకొకటి లేదు అని చెబుతారు. అది మనం చెప్పాం కదా, అర్థాన్ని భావన చేస్తూ చేసుకోవాలి. ఒంటరిగా మీరు సామూహికంగా చేసే అలవాటు ఉన్నా కూడా మీరు ఒంటరిగా చేసుకుని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఏమంటున్నారు, మాయకి మధ్య అమ్మను పెట్టగలగాలి. అది లాస్ట్ టైమే చెప్పుకున్నాం మనం. పనికి మధ్య అమ్మను పెట్టగలగాలి. అది కూడా మీకు హోంవర్క్ ఇచ్చాను నేను. ప్రతి పనికి ముందు వెనుక అమ్మవారిని అనుకుంటూ ఉండాలి. అమ్మవారికి సమర్పణ చేసేసేయాలన్నమాట ఆ పనిని. అప్పుడు మనకి ఎటువంటి కర్మలు
మనల్ని అంటుకోవన్నమాట. దోషాలు, ఆ పనిలో ఏదైనా దోషం ఉంటే కూడా మనకు అంటుకోకుండా ఉంటుంది. అమ్మను ఉపాసించటం వల్ల నేను పొందిన ఆనందాన్ని, అనుభవాలను నలుగురితో పంచుకొని అమ్మను సంతోష పెడతాను. ఈ చెప్పడమే నాకు ఉపాసన అని అనుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, నేనేదో నా సాధన చేసుకొని నేను ఉండొచ్చు కదా, పొద్దున ఎప్పుడో 4:30కి లేస్తాను, నా పూజలు నా వ్యవహారాలు అన్నీ ఉంటాయి కదా. అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అమ్మవారితో. నేను కనెక్ట్ అవ్వటం వల్ల, అమ్మవారితో నేను డీప్గా కనెక్ట్ అవ్వడం వల్ల ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, మా ఫ్యామిలీ ఎంత మారింది అని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. అట్లా షేర్ చేసుకోవడం అమ్మకి ఇష్టమే. అమ్మ గురించి చెప్పుకుంటే అమ్మకు చాలా ఇష్టం అనమాట. అదే చేస్తున్నాం, అదే సాధన అనమాట. ఈ రోజుకి నేను క్లాస్ తీసుకోవడమే ఇదే సాధన. మీరు వింటూ ఉన్నారు అమ్మవారి గురించి, అదే సాధన అనమాట. అప్పుడు నేను దేవదూతలాగా మారుతాను, మనం ఒక ఏంజిల్ అయిపోతాం, అమ్మవారి బిడ్డగా అయిపోతాం, అంతే అనమాట. అది రుచి చూస్తే ఇంకా మనం వదలం, అటువంటి స్థితి మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే గ్రాడ్యువల్గా వస్తుంది, చాలా ఇయర్స్ పడుతుంది మనకి. ఇట్లా అమ్మని తలుచుకోగానే ఏదైనా పాట వినగానే కళ్ళెంబటి నీళ్ళు వచ్చేసేయాలి. అందుకే కదా నేను ఒక పాట మీరు ఎన్నుకోండి, అది మీ పాట అయిపోవాలి. అది మీకు ఎప్పుడైనా సాడ్నెస్ అనిపిస్తే ఆ పాట పాడుకుంటే మీ సాడ్నెస్ పోవాలి. అందుకని మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక పాట సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన పాట నేను చెప్పాను. దాన్ని నిదానంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోగలగాలి. తర్వాత అలా ఒక 6 నెలలు మీరు మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేశారనుకోండి, పూజ అయిపోయిన తర్వాత రోజు వినండి. ఫస్ట్ విన్న తర్వాత పాడుకోవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో వాళ్ళు పేర్లు పెట్టినా పట్టించుకోవద్దు. నన్ను కూడా అనేవాళ్ళు, ఏంటి ఆ గొంతు అని నవ్వేవాళ్ళు. కానీ నాకు గట్టి సంకల్పంతో నేను ఇప్పుడు కొంచెమైనా పాడగలుగుతున్నాను కదా, పబ్లిక్లోకి వెళ్ళినా కూడా పాడగలుగుతున్నాను అనమాట. కాబట్టి అమ్మకు చాలా ఇష్టం. మన ఊపిరిని అమ్మ పాదాల వద్ద పెట్టినట్టు అనమాట పాట పాడడం అంటే. మన ఊపిరి మాత్రమే మనది అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇలా చేస్తే మనం వెళ్ళిపోయాక గోడ మీది పటంలాగా మిగలకుండా అందరి గుండెల్లో అమ్మగా మిగిలిపోతాము. ఇలా జీవించాలి మనం కూడా అని చెప్తున్నారు. కాబట్టి అమ్మ తత్వాన్ని ఆకులింపు చేసుకుని మనం ఏమనుకున్నాం ఈరోజు ఏం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానము భక్తి సంపాదించుకోవాలి. ప్రతి ఒక్క, ముఖ్యంగా లేడీస్ అనమాట, ఉమెన్ జ్ఞానం భక్తి సంపాదించుకొని ఆ ఇల్లు మొత్తాన్ని మార్చాలన్నమాట. అది కాబట్టి అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, మన తరతరాలు గుర్తించుకుంటారు మనల్ని. ఇప్పుడు నేను అదే కదా చెప్పేది, అందుకే నోట్స్ రాసుకోండి, మీ ఓన్ నోట్స్. అది మీ పిల్లలకి ఇచ్చేసి వెళ్ళండి. అవసాన దశలో మనం చనిపోయే ముందు, అమ్మ నేను ఇదే నీకు ఇచ్చే ఆస్తి, దీన్ని ఎప్పుడు పారేసుకోవద్దు అని చెప్పండి, చాలు. ఇంకంతే. ఏమండి అప్పుడే మరణం గురించి అంటే ఏం పర్వాలేదు, మరణాన్ని మనము భయపడకుండా ఆహ్వానించగలగాలన్నమాట. నవ్వుతూ మరణాన్ని ఆహ్వానించే స్థితి ఇస్తుంది శ్రీ విద్య మనకి. కాబట్టి ఏమంటున్నారు, ఏ నిధి మన దగ్గర ఉంటే ఇంకా ఏది అక్కర్లేదో అదే శ్రీ విద్య. ఏ జ్ఞానం అయితే మన దగ్గర ఉంటుందో ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఇంకా ఏది నేర్చుకోవటం అవసరం లేదో అదే శ్రీ విద్య. అది మనం శ్రీ విద్యలో తరించిపోతే దేహం తేలిక అవుతుంది. మనం పూజ కరెక్ట్గా చేసామంటే మనకు లైట్గా అనిపిస్తుంది, మన బాడీ లైట్గా మనకేదో గాల్లో తేలినట్టుగా అనిపిస్తుంది. మాకు గురుజీ అదే చెప్తారు, గాల్లో తేలినట్టుంది గుండె జారి, అదేమో పాట ఉంటుంది కదా, అట్లా అవ్వాలి. అట్లాంటి పాట విన్నా కూడా మనకి కేవలం అమ్మ గుర్తు రావాలి. ఓహో నాకు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలాగే కదా అనిపిస్తుంది అనుకోవాలి. ఒక డ్యూయట్ విన్నా కూడా, ఇప్పుడు నేను కార్లో వెళ్ళేటప్పుడు ఒకప్పుడు మా ఆయన పాటలు పెట్టేవాడు, నాకేమో భక్తిలో ఉండాలని ఉండేది. అప్పుడు నేనేం చేసేదాన్ని, ఆ పాటలో ఉన్నటువంటి లైన్లని తెలుసా మనసా ఇట్లాంటి పాటలన్నీ ఉంటాయి కదా, ఇది ఏ జన్మ అనుబంధమో అని వస్తుంది కదా, అది నేనేమనుకునేదాన్ని, నాకు అమ్మతో ఏ జన్మ అనుబంధమో కదా అని నేను అనుకునేదాన్ని. నేను నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేదాన్ని. మా ఆయనకు అది తెలియదు అనమాట. తర్వాత ఆయన కూడా బాగా భక్తిలోకి వచ్చిన తర్వాత ఇద్దరం కారులో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు చక్కగా దేవుడి పాటలో పెట్టుకుంటాం. లేదంటే నేను ఎప్పుడు నా దగ్గర ఒక పుస్తకాలు ఉంటాయి కొన్ని, అవి క్యారీ చేస్తాను. కాబట్టి మా ఆయన అంటాడు, నాకు చెప్పు ఈరోజు సత్సంగం మరి ఏం చెప్తావో నువ్వు అని అంటాడు అనమాట. అప్పుడు నేను ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళే వరకు కూడా మేము సత్సంగం పాటలు పాడుకుంటూ సత్సంగం చెప్పుకుంటూ వెళ్ళాము. ఒకసారి ఇద్దరమే వెళ్ళాము, ఆ పాప లేదప్పుడు. అట్లా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎంత బాగుంటుంది చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్. అసలు ఒక వివాహ వ్యవస్థ ఎందుకుంది అంటే మన ఇద్దరము ఆధ్యాత్మికంగా తరిద్దాము. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనము సోదర భావంతో ఉండాలంట. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సోదర భావంతో ఉంటూ మన ఓజస్సుని నిలువ చేసుకోవాలి. నిలువ చేసుకొని, అంటే అందరికీ ఆ స్థితి రాకపోవచ్చు,
మనకు గురువులు చెప్పేది రూల్స్ ఇవన్నమాట. రామకృష్ణుల వారు చెప్పేది కూడా అదే. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెప్పుడు సంసారంలోనే ఉంటావా, ఇంకదే పని నీకు, నువ్వు ఇద్దరు తరించండి, ఒకరు నేర్చుకున్నది ఒకరికి నేర్పించండి అని చెప్తారు. నిన్న విహెచ్పి వాళ్ళది ఆన్లైన్లో మీటింగ్ ఉంటే నేను కాసేపు విన్నాను. ఆయన నేర్చుకునే విషయాలు నాకు నేర్పిస్తారు, నేను నేర్చుకునే విషయాలు ఆయనకు నేర్పిస్తాను. సో ఇద్దరు అలా డిస్కస్ చేసుకుంటాం అనమాట. అట్లా మనము అట్లాంటి ఫ్యామిలీస్ అంటే భగవంతునికి చాలా ఇష్టం అనమాట. అట్లా కూడా మారుతారు. మనకి ఎంత బాగుంటుందో అసలు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. అప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది అనమాట భార్యాభర్తల మధ్య అనుబంధము. మనకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి అప్పుడు? అట్లాంటప్పుడు ఒకరి మీద కోపతాపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, అయ్యో అతను ఇది చేయలేదే అది చేయలేదే అట్లా ఉండదు అనమాట. నేను కూడా ఇంతకుముందు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు మల్లెపూల కాలం వచ్చింది అనుకో, మా ఆయన ఎప్పుడు ఒకరోజు కూడా మల్లెపూలు తెచ్చేవాడు కాదనమాట. అంటే తనకు తెలియదు పాపము, అంతే అమాయకత్వం అనమాట. అంటే ఏదైనా కావాలంటే చెప్తాను, నేను చెప్పింది తీసుకొస్తారు, ఏది చెప్పినా తీసుకొస్తారు. నేనేమనుకునేదాన్ని, చెప్పకుండా తెలుసుకొని తేవాలి కదా అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఎలా మారిపోయాను, దానికి కూడా నేను చాలా ఫీల్ అయ్యి, చాలా ఇంకా డీప్గా ఫీల్ అయిపోయి, చాలా ఏడుపులు, లోపలే కుళ్ళుకోవటాలు అట్లా చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు ఏమి అర్థమైంది అంటే, నేనే చెప్తా కావాలంటే, నాకు ఈరోజు మల్లెపూలు పెట్టుకోవాలని ఉంది, తీసుకొస్తారా, కొన్ని అమ్మవారికి పెడతాను, కొన్ని నేను పెట్టుకుంటానని చెప్తా. అయ్యో తప్పకుండా తీసుకొస్తాను, సారీ ఏమనుకోవద్దు, నేనే తీసుకురావాల్సింది అని అంటారనమాట. అట్లా కాబట్టి ఆ సర్దుకుపోయే మనస్తత్వం వస్తుంది అంతే. మన శ్రీ విద్య వల్ల మనకేదో కొత్తగా ఏదో దిగిపోదనమాట. ఉన్న పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకుంటాం. అది మన ఇంట్లోనే ఉన్న పరిస్థితులే ఉంటాయి, కానీ అవి మనల్ని బాధించవు. పైగా అదొక బ్లెస్సింగ్ లాగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనం శ్రీ విద్యలో తరించిపోతే దేహం తేలిక అవుతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా బెదరకుండా చిరునవ్వుతో ఉండే శక్తి వస్తుంది. అదనమాట. నేను చెప్పాను కదా, మా పాప ఫీజు ఇంకా సెట్ అయ్యింది కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 20వ తారీఖుకి పెట్టాలి డబ్బులు, లేకపోతే వీసా రిజెక్ట్ అవుతుంది. కానీ నేను పట్టించుకోవడం లేదు. మా హస్బెండ్ ఏదో చూసుకుంటున్నారు, నేను ఎప్పుడో ఒక మాట అడుగుతాను అంతే, ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అదని అడుగుతాను అంతే, అయిపోయింది. సరే ఇంకా అమ్మవారి ప్రేమలో పడిపోవడం అంతే. అంత స్థితి కూడా వస్తుందన్నమాట మనకి. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా, లేకపోతే ఇంతకుముందు అయితే టెన్షన్ పడిపోయేదాన్ని, అయ్యో ఎప్పుడు అవుతుంది అని. సరే ఏమైతే దవని అని ఇంకా అట్లనే ఉంటానన్నమాట. అందరిలో అమ్మను చూడగలిగే స్థితికి వస్తాము, అమ్మ నామంలోని ఆనందాన్ని అనుభవిస్తాము, వర్తమానంలో ఉండటం అలవాటు అవుతుంది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కొత్తగా వచ్చిన వాళ్ళ కోసము. ప్రజెంట్లో ఇప్పుడు క్లాస్ వింటున్నామా, క్లాస్ ఎంజాయ్ చేస్తాము, వంట చేస్తున్నామా దాన్ని ఎంజాయ్ చేస్తాము, స్నానం చేస్తున్నామా దాన్ని ఎంజాయ్ చేస్తాము. అంతేగాని మనం మాటికి పాస్ట్లోకి అయ్యో అప్పుడు అలా జరిగిందే, అప్పుడు అలా చేసి ఉండాల్సింది అనో, లేకపోతే పలానా వాళ్ళు నన్ను ఇలా బాధ పెట్టారనో, అవన్నీ తలుచుకొని మనం అనవసరంగా ఈ ప్రజెంట్ని మనం ధ్వంసం చేసుకుంటూ ఉంటాము. అట్లా కాదనమాట. శ్రీ విద్యలోకి బాగా డీప్గా వెళ్తే, అమ్మవారితో కనెక్ట్ అయితే ఏమవుతుంది, ఏ భగవంతునితో అయినా సరే కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రజెంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తాం మనం. అదే శ్రీ విద్య లక్షణం అనమాట. అది అలా వర్తమానంలో ఉండటం అలవాటు అవుతుంది. అదే శ్రీ విద్య అది ఇచ్చేవారే శ్రీ విద్య గురువు అంటున్నారు. గురువు యొక్క అనుగ్రహం వల్ల మనం ఆ స్థితికి రాగలుగుతాం అనమాట. సో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఈరోజు కూడా మనకు యాక్చువల్గా అంతా ప్రిపేర్ చేసుకుని వచ్చాను నేను, నోట్స్, పంచోపచార పూజ. సరే గురువారం అయినా కంప్లీట్ చేసుకుందాము. సరే నేను ఇక్కడ ఆపేస్తాను. సర్వం శ్రీ లలితా పాదారవిందార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.